అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం బుచ్చిబాబు గారి కథలు చదువుకుంటున్నాం. ఈరోజుటి కథ పేరు మేడమెట్లు. కథలోకి వెళ్ళిపోదాం. మేడమెట్లు ప్రారంభం. అధికారి ఎలాగో 3 మెట్లు ఎక్కి వరండాలోకి చేరుకున్నాడు. ఆయన తొడుక్కున్న మూసేసిన కంటి మెడకోటికి 7 బొత్తాములుంటాయి. వాటిల్లో పై 2 ఊడదీసేటప్పటికీ ఆయన ఓపికంతా అయిపోతుంది. బొత్తాములు, కోటు, టై, కాలర్ ఇవన్నీ నాగరికత తగిల్చిన శృంఖలాలు. సంస్కారానికి మానవుడు చెల్లించే సుంకం. అలా అనేటందుకు అర్హత ఉండాలంటే ఆ శృంఖలాలు తగుల్చుకోవాలి. లేకపోతే ఆ నిర్వచనానికి విలువ ఏమీ ఉండదు. ఈ జగత్తంతా మాయ. ఏదో యథార్థం తగులబడింది, అదేమిటో నాకు తెలిసి చావదు అని ఇంగ్లీష్లో 600 పేజీల గ్రంథం రాసినందుకు గ్రంథకర్తకి డాక్టరేట్ బిరుదు తగిలించి ఏ విశ్వవిద్యాలయానికో అధిపతిని చేసే వరకు సంఘం ఊరుకోదు. ఏమి జన్మం, ఏమి జీవనము అని 3rd క్లాస్ కంపార్ట్మెంట్లో పాడుకుంటూ కానీకి చెయ్యి చాచే ముష్టి కుర్రాన్ని కంచె అవతలకి నెట్టేస్తారు. అదేం చిత్రమో. వాడికి ఊడని బొత్తాముల కోటు లేదు కనుకనా అనుకుంటూ అధికారి బొత్తాములన్నీ ఊడదీసి కోటు విప్పి కర్రని మూల గెంటి కుర్చీలో కూలబడ్డాడు. వెంటనే ఏదో మర్చిపోయిన సంగతి జ్ఞాపకం వచ్చింది. 3 నిమిషాలు ఆలోచించాడు. ఆ మెట్ల గదిలో బల్ల మీద పత్రిక లోపలికి తీసుకురావడం చూచాడు. బల్ల మీద గడియారం కనబడుతోంది. టైం తెలీదు. చూడాలంటే కళ్ళజోడు కోట్ జేబులో ఉంది. హనీ అని కేకేశాడు. హనీకి చిన్న చిన్న వస్తువులు నోట్లో ఖర్చుకొని పట్టుకురావడం నేర్పి ఉంటే ఎంత బాగుండును. హనీ తోక కిందికి దించేసి మెట్ల మీద గంతులేస్తోంది. లోపలికి చూపించి ఆ పేపర్ ఇలా తీసుకురా అని సంజ్ఞ చేశాడు. హనీ మూలనున్న కర్రని నోట్లో ఖర్చుకొని మెట్లెక్కి పైకి వెళ్ళిపోయింది. ఆ కర్రని తనకిచ్చినా బాగుండును. దాని సహాయంతో లోపలికి వెళ్ళి పత్రిక తీసుకొచ్చి చదువుకుంటూ కూర్చుంటును. నిజంగా జీవితంలో సంతోషం కలగజేసేవి ఇట్లాంటి స్వల్ప విషయాలే. రోజు 8ంటికి హాజరయ్యే తంబిగాడు ఇవాళ 10 గంటలైనా రాలేదు. అధికారి ఊరికే తన ముందు పరుచుకున్న నేలని, దాని మీద ఒరిగిన ఆకాశాన్ని చూస్తూ కూర్చున్నాడు. దేన్ని చూడ్డం? అర్థం పర్థం లేని కొండలు, బయళ్ళు, ఉరికే మేఘాలని పోగు చేసుకొని ఒక్క వర్షం చుక్కైనా ఖర్చు పెట్టలేని పీనాసి ఆకాశం. డాక్టర్లు, కవులు చంపుకు తింటే ఇక్కడికొచ్చాడు. ఆరోగ్యానికి అందానికిని. తనకి ఆరోగ్యం, భార్యకి అందం. 60 ఏళ్ళు దాటిన తర్వాత ఆరోగ్యం సంగతి జ్ఞాపకం వస్తుంది ఈ డాక్టర్లకి. 50 ఏళ్ళు దాటినా తన భార్యకి తన అందంతో తప్ప ప్రకృతి అందంతో ప్రమేయం లేదు. మేడమెట్లు దిగి కిందికి రాదుగా. తను పైకెక్కలేడు. మా ఆవిడికి అందంతో నిమిత్తం లేక మెట్లు దిగదు, ఆరోగ్యం లేక నేను మెట్లెక్కలేను, ఇలాంటి చోటుకి పంపించారయ్యా అని సలహా ఇచ్చిన డాక్టర్లకి ఉత్తరం రాద్దామని సంకల్పించుకున్నాడు అధికారి. కానైతే కాగితాలేవి, కలమేది? అవి దొరికేటప్పటికీ వ్రాద్దామనుకున్నది కాస్త మర్చిపోతాడు. అక్కడికి తను మెట్లున్న కొంపలొద్దు మనకి, ఎక్కా దిగా చెయ్యలేం, ముసలాళ్ళం అని భార్యతో ఎంత చెప్పినా ఆవిడ వింటేగా. తనకి మేడే కావాలంది. మేడ లేకపోతే దర్జాకి లోపమనేమో. ఏదో 2 రోజులు ఓపిక పడితే పెద్దమ్మాయి కళ్యాణి పునా నుంచి సెలవులకు వస్తుంది, తన కష్టాలన్నీ తీరతాయి అనుకుని అధికారి తమాయించుకున్నాడు. తన పేరుకి తనకే నవ్వొచ్చింది. అధికారిట. కాలేజీ ప్రొఫెసర్గా 6 ఏళ్ళు అమాయకులైన విద్యార్థుల మీద అధికారం చెలాయించాడు.
పత్రికా సంపాదకుడుగా ప్రూఫ్ రీడర్ల మీద 10 ఏళ్ళు చలాయించాడు. దివాన్గా 8 ఏళ్ళు అడ్డమైన వాళ్ల మీద చలాయించాడు. ఇక్కడిప్పుడు ఎవరి మీద చలాయించడం? కొండలు, వర్షం కురవడమేనా చేతగాని దద్దమ్మ మేఘాలు, గడ్డి మొలిస్తే ఎవరైనా కోప్పడతారని రాళ్ల గుట్టల్ని కన్న బయళ్ళు, వీటి మీద చలాయించాలి. ప్రొద్దున్న తను షికారెళ్ళినప్పుడు ఓ ముసలి దౌర్భాగ్యుడు దారిలో కలుసుకుని ఆ కొండల్ని బయళ్ళని మేఘాలని మెచ్చుకోవడం మొదలెట్టాడు. బాగా వాదించి కసితీరా తర్కించి అంతా తప్పని రుజువు చేసి ఆ దౌర్భాగ్యుణ్ణి తన భార్య ముందు ఓడిస్తే గాని తనకి శాంతి సమకూరేటట్టు లేదు. ప్రతి వాజా పత్రికల్లో దేశంలో శాంతి, అంతర్జాతీయ రంగంలో శాంతి అని అఘోరిస్తాడే గాని తన హృదయంలో శాంతిని గురించి చెప్పుకోడే. సంపాదకుడికి లేఖ వ్రాయాలి. అయ్యా, ఆరోగ్యం కోసం కొండల్లోకెళ్ళమనే డాక్టర్లని, అందం కోసం ఏకాంతంలోకెళ్ళమనే కవుల్ని ప్రభుత్వం వారు బంధించి జైళ్లలో ఉంచడం అవసరంగా తోస్తోంది. ఏం లాభం? కాగితం కలం లేవుగా. ఇందాక ఏదో ఇట్లాంటి ఉత్తరం ఒకటి రాద్దామనుకున్నాడు. అదేమిటో ఒక్కటి జ్ఞాపకం రాదు. అధికారికి తీవ్రంగా కోపం వచ్చేసింది. చప్పట్లు కొట్టి భార్యని కేకేశాడు. ఆవిడ మెట్ల పైన నుంచుంది. కిందకి దిగో అని గర్జించాడు అధికారి. ఎందుకు? నాకు అనేకం కావాలి. మీరే రండి పైకి అంది నవ్వుతూ. నేను వచ్చేటప్పటికీ అవన్నీ మర్చిపోతాను. ఈ మెట్ల కొంప వద్దంటే విన్నావు కాదు. ఎందుకంత రుసరుసా? తలుచుకుంటే మీరే ఎక్కగలరు మెట్లు అంది మళ్ళా నవ్వుతూ. ఆ నవ్వుతో అధికారి కోపం తగ్గింది. ఆ నవ్వులో ఏముందో మజా. ఆయన కళ్ళకి ఆవిడ కొండ మీద ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహంలా ఉంది. అంతేగాని నువ్వు దిగవన్నమాట. మెట్లెక్కడం దిగడం ఒంటికి మంచిదని డాక్టర్ అనలేదు. అంటాడు. వాణ్ణి మెట్లపై నుంచి కిందకు దొర్లించి కింద నుంచి పైకి లాగి మళ్ళా కిందకు దొర్లిస్తే దేశంలో అన్నం కరువైనా తగ్గుతుంది. డాక్టరు 190 పౌండ్లు. ఇంతలో తంబి వచ్చాడు. వాడి చేత గ్లాసుడు పాలు, పొగాకు డబ్బా కిందికి పంపించింది. అధికారి పాలు త్రాగి చుట్ట కాలుస్తూ పత్రిక చదవడం సంగతి మర్చిపోయాడు. ఆయన ఆలోచనలు దౌర్భాగ్యుడి వైపుకి వెళ్ళసాగాయి. తను షికారుకు వెళ్తుంటే అతను రాయి మీద పడుకుని పాడుకుంటూ కనబడ్డాడు. తనలాగే అతను ముదుసలి. ఎటొచ్చి అతని నెరిసిన తల వెంట్రుకలు ఊడలేదు. నిర్మానుష్యమైన ఆ ప్రదేశంలో దేవతలా ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరూ అరగంట సేపు కబుర్లు చెప్పుకున్నారు. సంభాషణ మొదట్లో గాడిదలని గురించి ప్రారంభమైంది. ఎందుకో దూరంగా బేళ్లల్లో వారికో గాడిద కనిపించింది. ఆ ముసలాయన ఆ కొండల్ని బయళ్ళని మెచ్చుకోవడం మొదలుపెట్టాడు. అధికారికి ఒళ్ళు మండిపోయింది. వాదించుకున్నారిద్దరు. ఇంతటితో వాదం పూర్తి కాలేదు. ఇంటికి రా అని ఆహ్వానించాడు తను వచ్చేస్తూ. నీ పేరేమిటి అని అడిగితే దౌర్భాగ్యుడు అన్నాడు. నిజంగా అన్నాడా? తన ఊహ. అధికారి కళ్ళు నీరసంగా మూతలపడ్డాయి. గాలికి కొట్టుకుని అలసి వేలాడిపోయిన ఒంటి ఆకుల అతని మెడ భుజం మీద నిశ్చింతగా వాలిపోయింది. ఎంతసేపయిందో. ఎవరో అతన్ని లేపారు. తంబిగాడు. వాడి భుజం మీద చేతులు ఆనించి అధికారి మెట్లెక్కడం సాగించాడు. మెట్ల మీద ఏదో మనిషి ఆకృతి మరీ పెద్దదవుతోంది. 4, 5, 6. ఎవరిది ఆ ఆకృతి? 7, 8. తన భార్య అరుణ. 9. తెల్ల మబ్బుల్ని కప్పుకున్న పచ్చ కొండల ఆ వక్షం, నురగల్ని పెనవేసుకున్న కెరటంలా ఆ తెల్లటి జుట్టు, చీకట్లో చెలించని నీటిలో మసలిన చంద్రబింబాల జంటల ఆ కళ్ళజోడు. 12, 13. మెట్లెక్కడం ఎంత సులభం. 15, 16.
మెట్ల భవనాలపై తిరిగి మౌనంతో ముడుచుకున్న ఆమె పెదవులు సముద్రంలో కలిసిపోయే సంధ్యా సమయ మేఘాలలో తన దృష్టిని ఆవరిస్తోంది. 19. అది నవ్వా? పైపళ్ళు 2 ఊడిపోయాయి. పాపం బంగారం పళ్ళు వేయిస్తానంటే వద్దంది. పెదవులతో నవ్వడం ఒక్క అరుణకే తెలుసు. 20. అమ్మయ్య! 21 చేతులతో అందుకుంది. అధికారి అరుణలో ఐక్యమైపోయాడు. ఆ రోజున ఎవ్వరూ మళ్ళా మేడమెట్లు దిగలేదు. దౌర్భాగ్యుడు రాలేదు. మర్నాడు తెల్లారి 8ంటికి అధికారికి అమాంతంగా దౌర్భాగ్యుడి సంగతి జ్ఞాపకం వచ్చింది. వెళ్ళి వెతికి తీసుకురావాలని బయలుదేరాడు. పైగా డాక్టర్లు రోజూ ఉదయం 1 మైలైనా నడవాలన్నారు. డాక్టర్ల జోలి తనకెందుకు? ఈ కసరత్తు స్త్రీలకు చెప్పరేమో డాక్టర్లు. ఎవళ్ళు ఏది చేయగలిగితే దాన్నే పురమాయిస్తారు కాబోలు. ఇంతమంది డాక్టర్లుండి కూడా ఈ దేశంలో జనాభా పెరిగిపోవడం నిజంగా ఆశ్చర్యమే. నువ్వు నన్ను దింపనక్కర్లేదు, నేనే దిగుతాను అంటూ అరుణ చేతిని తొలగించేసి ఒంటిగా మెట్లు దిగడం మొదలెట్టాడు అధికారి. ఒక మెట్టు దిగేసరికి మెట్ల గది గుమ్మంలో దౌర్భాగ్యుడి మొహం కనిపించింది. దౌర్భాగ్యుడు రాతి బొమ్మలా స్తంభించి మెట్లకేసి చూస్తున్నాడు. అదేమిటి మాటామంతి ఆడవే? నేను దిగలేననా? అధికారి ఆఖరి మెట్టు మీద అడుగు పెట్టగానే అరుణ లోపలికి వెళ్ళిపోయింది. అదేమిటి తెల్లబోయి చూస్తావు? ఎప్పుడూ మేడమెట్లు చూడలేదా? ఆయాసంతో అధికారి చివరి మెట్టు మీద కూర్చుండిపోయాడు. దౌర్భాగ్యుడు కూడా ఆయన ప్రక్కనే కూర్చున్నాడు. ఇదిగో చూడు. చూస్తున్నా, వింటున్నా. నీతో ఏదో చెప్పాలనుకున్నా. నీకేమైనా జ్ఞాపకం ఉందా? ఓహో, మీరు గట్టిగా మాట్లాడనక్కర్లేదు, నాకు చెవుడు లేదు. ఆ విషయం కాదు. జ్ఞాపకం వచ్చింది. ఈ కోటు విప్పాలి. మనం ఇంకా బయటికి వెళ్ళంగా అని కాసేపు కోటు విప్పే కార్యక్రమం జరిపాడు అధికారి. ఇప్పుడు చెప్పు, నేనేం మర్చిపోయాను? కొద్దరు అని నవ్వాడు దౌర్భాగ్యుడు సక్రమంగా ఉన్న పళ్ళ వరసని బయటపెడుతూ. నువ్వు అసాధ్యుడవే నేనంటాను. ఇప్పుడు మర్చిపోయాను, కాసేపు నేను చెబుతాలే అన్నట్టు నువ్వేమన్నా టిఫిను ఫలహారం చేస్తావా? చేసావా? చేశాను, అయినా అభ్యంతరం లేదు. ఇదిగో అరుణ, నీ పేరేమిటి? చెప్పాగా, దౌర్భాగ్యుడు. భలే సరసమే. మా ఇల్లాలతో ఈ దౌర్భాగ్యుడికి ఫలహారం పట్టరావే అనమంటావా? ఇదిగో అరుణ, ఫలహారం తీసుకురా. అరుణ మెట్టు మీద నుంచుంది. ఆవిడ చుట్టూ హని గంతులేస్తోంది. మెట్ల మీద నుంచి గబగబా దిగి వాళ్ళిద్దరి మధ్యకి వచ్చింది. ఇంతలో తంబి వచ్చాడు. పైకి రమ్మని సంజ్ఞ చేసింది అరుణ. తంబి అధికారిని లేవదీసి వరండాలోకి తీసుకెళ్ళి కుర్చీలో చేర్ల వేశాడు. మరో పడక కుర్చీలో దౌర్భాగ్యుడు కూర్చున్నాడు. తంబి ఫలహారం తీసుకొచ్చాడు. రొట్టె, వెన్న, పంచదార, 2 కమలాఫలాలు, కాఫీ. నిన్ను కూడా నాలా ఈ ఊరు డాక్టర్లు పంపలేదు కదా అని అడిగాడు అధికారి. లేదు, అంటే సాధారణంగా డాక్టర్లకి వాళ్ళుంటున్న ఊరు వదిలి వెళ్ళే అవకాశం ఉండదు. అంచేత ఇతరుల్ని మరో చోటుకు పంపైనా తృప్తి పడతారు. ఈ విషయం అధికారికి నచ్చినట్లుంది. బహు సంతోషంతో ఊకుడుతూ కుర్చీ కొంచెం ముందుకు జరుపుకున్నాడు. నిన్ను కూడా నాలా ఈ ఊరు డాక్టర్లు పంపలేదు కదా అని అడిగాడు అధికారి. లేదు, అంటే సాధారణంగా డాక్టర్లకి వాళ్ళుంటున్న ఊరు వదిలి వెళ్ళే అవకాశం ఉండదు. అంచేత ఇతరుల్ని మరో చోటికి పంపేనా తృప్తి పడతారు. ఈ విషయం అధికారికి నచ్చినట్లుంది. బహు సంతోషంతో ఊకొడుతూ కుర్చీ కొంచెం ముందుకి జరుపుకున్నాడు. నేను దివాన్గా ఉంటున్న రోజుల్లో ఓ మారు తహసీల్దార్కి జబ్బు చేస్తే మదనపల్లి పంపించారు డాక్టర్లు. ఆయన వచ్చాక ఆయన భార్యకు జబ్బు చేసింది. ఆవిడ్ని పంపించారు.
తరువాత ఆయన్ని, మళ్ళా తర్వాత ఆవిడ్ని. భార్యాభర్తల వియోగం వల్ల అన్ని జబ్బులు కుదురుతాయేమో అని అధికారి నవ్వడం సాగించాడు. కాసేపు నిదానించి మళ్ళా అందుకున్నాడు. నువ్వు నవ్వవే, నీకు పెండ్లాం పిల్లలు ఉన్నారా? ఇంతకీ తహసీల్దార్ పెళ్ళాన్ని చూడడం తటస్థించింది. ఏ జబ్బు లేదు, దుఃఖలా ఉంది. మళ్ళా నవ్వుతున్నాడు. అంటే ఆడాళ్ల జబ్బులు పైకి కనబడవుగా మరి అన్నాడు దౌర్భాగ్యుడు. లోపల రోగం అంటావు. మీ ఆవిడికేం జబ్బు? నాకు భార్య లేదు. పోయిందా పాపం? అసలు పెళ్ళి కాలేదు. పిల్లలు? మరే అసలు పెళ్ళే కాదన్నావుగా, కాలేదన్నావుగా. పెళ్ళి కానంత మాత్రాన పిల్లలు ఉండకూడదని లేదనుకో. అధికారి తనలో తనే నవ్వుకుంటున్నాడు. ఇదిగో, దీన్ని దౌర్భాగ్యుడు అని పిలవడం ఏమీ బాగాలేదు. నీ పేరేమిటో చెప్పు చంపక. నాకే పేరుంటే బాగుంటుందో ఆ పేరే పెట్టి పిలవండి. అయితే ఆలోచించని. నువ్వు కొండల్ని మహా మెచ్చుకుంటున్నావు గనక కొండయ్య అని పిలుస్తాను, లేకపోతే అని అధికారి వెటకారంగా కోపం ప్రకటించాడు. అలాగే పిలవండి. నాకు కొండలంటే నిజంగా ఇష్టం. వాటిల్లో స్థిరత్వం ఉంది. అవి కదలవు, మారిపోవు. మనుష్యులు మోసగిస్తారు, మోసపోతారు, మారిపోతారు, అసలు పోతారు. కొండలు మాత్రం అలాగే ఉండిపోతాయి అన్నాడు కొండయ్య. అది బాగానే ఉందయ్యా. అయితే మేఘాలని, నదుల్ని మెచ్చుకుంటావెందుకు? అవన్నీ ఆ కొండల్ని పట్టుకొని దేవుళ్ళు ఆడతాయి గనక. కొంపదీసి నువ్వు కవివా ఏమిటి చెప్పు? ఇంకోళ్ల కొంపలు తీసేవాడు సంస్కర్త, తన కొంప తీసుకునేవాడు కవి అన్నాడు కొండయ్య గూఢంగా. నీకసలు కొంపే లేదుగా అని వికృతంగా నవ్వాడు అధికారి. మళ్ళా ఏదో జ్ఞప్తికి వచ్చి, నీకు ఆ తహసీల్దార్ భార్య ఫోటో పంపించాలి అని చప్పట్లు కొట్టి తంబిని కేకేసి అమ్మగారిని అడిగి సంస్థానం ఫోటోల ఆల్బం తీసుకురమ్మన్నాడు. తంబి ఆల్బం తీసుకొచ్చాడు. ఇదిగో ఆల్బం. ఈవిడ తహసీల్దార్ గారి సతీమణి. రెండో పెళ్ళి పెండ్లామనుకో, చూసుకో ఎంత మజాగా ఉందో. అరుంధతి, శకుంతల, తిలోత్తమ, జూలియట్. అబ్బో, ఈవిడికి చాలా పేర్లుండేవి. ఈవిడ్ని చూసిన వాళ్ళు నిద్రాదేవికి విడాకులిచ్చారంటే నమ్ము. ఒకవేళ నిద్రాదేవిని వదలకపోతే ఆ కాసేపు స్వప్నకాంతతో గడిపేవారు. జ్ఞాపకాల సౌందర్యంతో అధికారి కళ్ళు మెరుస్తున్నాయి. ఆవిడకి కొంచెం ముందుగా కుర్చీలో ఈ వ్యక్తి ఎవరో చెప్పుకో. బాగా ఉంది, గుర్తుపట్టలేవులే. నేనే. ఇప్పుడంటే జుట్టంతా ఊడిపోయింది, కానీ ఆ వ్యక్తి ఈ వ్యక్తి కోసం పరితపించిందంటే ఆశ్చర్యపడతావా? జ్ఞాపకాల శక్తితో అధికారి కాలప్రవాహంలో ఎదురీత సాగించాడు. నేను ఆశ్చర్యపడతాను అన్నాడు కొండయ్య. అధికారి నిర్ఘాంతపోయాడు. ప్రశ్నార్థకంగా కనుబొమ్మలు చిట్లించాడు. స్త్రీలు పరితపించరు, ఇతరులకి పరితాపం కలిగిస్తారు. అట్లా పరితపించిన వ్యక్తుల్లో తమరొకరు కావచ్చు. అధికారికి చాలా కోపం వచ్చింది. మంచివాడివే, ఆ రోజుల్లో నన్ను నువ్వు చూడలేదు మరి. అప్పటి శక్తి, అందం, దర్జా, ఇప్పటి అనుభవం, జ్ఞానం, ఈ రెండు కలిస్తేనా అని, అవి కలిస్తే ఎట్లా ఉంటుందో ఊహించుకుంటూ నిశ్శబ్దంలో పడ్డాడు అధికారి. ఈ రెండూ కలిసిన వాళ్ళకి స్త్రీలే అక్కర్లేదు, కలవని వాళ్ళు స్త్రీలకు అక్కర్లేదు. నీకేం తెలీదు. నీకు పెళ్ళా పెడాకులా? ఆడదాని మొహం ఎరుగుంటేగా. మొహం నేను ఎరుగను, కానీ మనస్సు ఎరుగుదును. ఏం కథ? ఒకప్పుడు గందరగోళం చేసిన వాడి వైఖరే నీది. హోరే తంబి, అమ్మగారేం చేస్తున్నారు? కుట్టుకుంటున్నారండి. నువ్వు ఊళ్ళోకి వెళ్ళి చుట్టలట్రా. తంబి వెళ్ళాడు.
అధికారి తన కుర్చీ ఇంకా దగ్గరగా లాక్కొని కాళ్ళు స్తంభానికి ఆనించాడు. నడిచిపోతున్న తంబికేసి చూపుతూ కొండయ్య ప్రారంభించాడు. నేను వాడంతుండేవాణ్ణి. మా ఇంటి పక్కనే 2 పెద్ద మేడలుండేవి. మొదటిది పాత మేడ. అందులో ఎవ్వరూ కాపురం ఉండేవారు కారు. కానీ సత్రంలో లాగా జనం వస్తూ పోతూ ఉండేవాళ్ళు. దాని పక్క మేడలో ధనంగారి వాళ్ళుండేవారు. ఆ 2 మేడలు వాళ్ళవే. చాలా స్థితిపరులు. ఒక రోజున నేను మా అత్తయ్య గుళ్ళోకి వెళ్ళాం. అక్కడ చూశాను ధనాన్ని, వాళ్ళమ్మని. ధనం 10 ఏళ్ల పిల్ల, నేను 2 ఏళ్ళు పెద్ద. గుడి లోపల దేవుడి దగ్గర అంతా చీకటే. ఆముదం బుడ్ల వెలుతురులో ధనం మహాలక్ష్మిలా మెరిసిపోయింది. అటుకేసి చూస్తూ నమస్కారాలు పెట్టి అత్తయ్యను చూసి చంపలేసుకున్నాను. తర్వాత బోలెడు మంది జనం వచ్చి మమ్మల్ని నెట్టేశారు. అత్తయ్య నేను విడిపోయాం. ధనం వాళ్ళమ్మ అర్చనలేవో చేయిస్తున్నంతసేపు నేను అక్కడే ఉండిపోయాను. వాళ్ళతో బాటే వాళ్ళ వెనకాలే నేను నడిచి వెళ్తున్నాను. మా ఇంటి వైపు కేసి నడుస్తున్నాం. రోడ్డుకి 2 వైపులా పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు వ్రేలాడుతున్నాయి. సంత బండి గూడు కొమ్మలకు తగిలి సన్న కొమ్మలు ధనం నెత్తిని దూసుకున్నాయి. ధనం తల్లో పూలు కింద పడిపోయాయి. వాటి కోసం ఒంగుని తీసుకోబోయింది. వాళ్ళమ్మ కేకలేసి చర్చింది. ఆ పూలను వదిలేసి వాళ్ళమ్మతో నడిచిపోతోంది. ఆ పూలను నేను తీసుకున్నాను. గుళ్ళో తీర్థంతో ఇంకా తడిగానే ఉన్నాయి ఆ పూలు. వాటి పక్కనే ధగధగా మెరిసిపోయే చిన్న వజ్రపు ఉంగరం అక్కడ పడిపోయింది. దాన్ని తీసుకున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. నాకేమీ తోచక పువ్వుల రేఖలు నోట్లో చప్పరిస్తూ ఖాళీ మేడ మెట్ల మీద కూర్చుండిపోయాను. ఖాళీ మేడకు ముందు అరుగు మీద నుంచి మెట్లు, దొడ్లోంచి మరో రకం మెట్లు ఉండేవి. దొడ్డివైపు మెట్ల మీద కూర్చున్నాను. 1 గంట జరిగిన తర్వాత ధనం రోడ్డంట ఏదో వెతుక్కుంటూ మా ఇంటికేసి వస్తోంది. నాకు తెలుసు ఉంగరం కోసం అని దగ్గరగా వెళ్ళాను. పూలు పారేసుకున్నావు అన్నాను పువ్వులు చూపుతూ. కాదు కాదు. మరేమిటి వెతుకుతున్నావు? ఏం లేదు. నాకేసి చూడకుండా అలా నడిచిపోతుంది. చెప్పు, నేను వెతుకుతాను అన్నాను. అమ్మ కేకలేస్తుంది అని బిక్కమొహం పెట్టి మెట్ల మీద కూర్చుంది. అప్పట్లో నాకు ఆ ఉంగరం ఇవ్వాలనిపించలేదు. ఏడుస్తుంటే జాలేసింది. కింది మెట్టు ముందు బోలెడు ఇసుకుంది. అందులో కూర్చుని దూదుం పుల్ల ఆడడం మొదలెట్టి ఆటకు రమ్మని పిలిచాను. రానంది. నేనొక్కడిని ఆడుకోవడం మొదలెట్టాను. కొంతసేపు అయిన తర్వాత ఒక చేతిలో పువ్వులుంచుకొని 2వ చేతిలో ఉంగరం ఉంచి ధనాన్ని కళ్ళు మూసుకోమన్నాను. మూసుకుంది. తెరవమన్నాను. తెరిచింది. ఈ రెంటిలో ఏది బాగుంది అని అడిగాను. ఉంగరం చూసి కొండంత మొహం చేసుకుంది. అధికారి కుర్చీలో కదిలి, అందుక కొండలంటే నీకు ఇష్టం అన్నాడు. తే నా ఉంగరం అని లాక్కోబోయింది. నేను గుప్పెడు మడిచేశాను. ఏది బాగుందో చెప్తే గాని ఇవ్వను అన్నాను. ధనం నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వచ్చి నా గుప్పిడి పట్టుకుని చేతిని బరికి వేళ్ళని పీకుతోంది. నేను గుప్పెడు విప్పలేదు. ఇయ్యే అని చేతిని కరిచింది. నేను ఉంగరాన్ని 2వ గుప్పెట్లో ఫిరాయించాను. అమ్మతో చెప్తాను చూసుకో అంది. నేను మెట్లెక్కి పైకి పరిగెత్తాను. తను పరిగెత్తింది. అలా అరగంట సేపు మెట్ల మీద పరిగెత్తాం. చివరికి ధనం అలసిపోయి మెట్ల మీద కూర్చుండిపోయింది. నేను మెట్ల కింద దూదుంపుల్ల ఆట అభినయించి ఉంగరాన్ని ఇసుకలో దాచేసి మాయం చేశానని చెప్పాను. ధనం మెట్లు దిగలేదు. కిందికి రమ్మన్నాను. దిగనంది. దిగితే ఉంగరం ఇస్తానన్నాను. అక్కర్లేదు పో అంది. నేను ఉంగరం తీసుకుని వెళ్ళిపోయాను. ఇట్లా లాభం లేదు. మంచి చేసుకుంటే గాని ఉంగరం దొరకదనుకుందో ఏమో. రోజూ ఏదో వంకని మా ఇంటికి రావడం, మేమిద్దరం మేడ మెట్ల మీద ఆడుకోవడం కొన్ని వారాలు జరిగింది. హేవండోయ్, మీరు వింటున్నట్టు లేదు. అధికారి కళ్ళు మూతలు పడుతున్నాయి. చిత్రమైన కళ్ళలోంచి లేచినట్లు తటాలున లేచి కళ్ళు నులుపుకొని తెల్లబోయి చూశాడు. అవునవును, బాగుంది. తర్వాత ఏం జరిగింది? మీరు వినడం లేదు. నేను చెప్పను. చెప్పకేం చేస్తావు? మహా చక్కగా చెప్తావు. ప్రేమగాథ మొదలెట్టినవాడు ఆగడం నేనెరగను.
ఇది ప్రేమగాథ కాదు. ఒక్క పురుషుడు మాత్రమే ప్రేమిస్తే స్వీయ చరిత్ర. అవతల స్త్రీ కూడా ప్రేమించినప్పుడే ప్రేమగాథ అవుతుంది అన్నాడు కొండయ్య. ఓయ్ పిచ్చివాడా, ఏ స్త్రీ కూడా నిన్ను ప్రేమించాను అనదు. అంటే మొగాడికి లోకు అవుతుంది. మా తహసీల్దార్ భార్య విషయం తీసుకో. తన్ను ప్రేమించి చేసుకుందని మురిసిపోయేవాడు మాయకుడు అంటూ అధికారి నవ్వడం సాగించాడు. తంబి చుట్టలు తీసుకొచ్చాడు. అధికారి చుట్టముట్టించాడు. ఏది ఇహ చెప్పు. ఎంత విసుగ్గా ఉన్నా తట్టుకోగలను. అయితే నేను చెప్పను అన్నాడు కొండయ్య. నువ్వు చెప్పకపోతే ప్రమాదం లేదు, నే చెబుతా విను. నా చిన్నప్పుడు, అబ్బో బాగా చిన్నప్పుడు, 40 ఏళ్ల నాటి సంగతి అని అధికారి ఒక కల్పిత గాథ మొదలెట్టాడు. ఆ గాథకి అంతమయ్యే ప్రాప్తం లేదు. అధికారి భార్య భోజనానికి పిలిచింది. ఆయన మేడమెట్లు ఎక్కలేను, కిందకు పంపించమన్నాడు. మెట్ల గదిలో తంబి పీటలు కంచాలు పెట్టాడు. ఇద్దరూ అన్నం వడ్డించుకుని తిన్నారు. నిద్రపోయి మధ్యాహ్నం 3ంటికి లేచాడు అధికారి. కొండయ్య ఉన్నావా? వెళ్ళిపోయావనుకున్నా. నాకు ఇందాక ఒక సందేహం వచ్చింది, మళ్ళా మర్చిపోయాను. జ్ఞాపకం తెచ్చుకోండి. అయితే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరు రమ్మంటే. అది కాదయ్యా, ఈ ఊరు ఇక్కడికి 4 మైళ్ళ దూరంలో పండ్లు పువ్వులు ఎగ్జిబిషన్ పెట్టారు. మంచి విత్తనాలు పట్టుకుపోదామని. నాకు 6 ఎకరాల భూమి ఉండేది. ఎరక్కపోయి అందులో పొగాకు వేశాను, దెబ్బతిన్నాను. మళ్ళా అందులో ఒక తోట వెయ్యాలని. 60 ఏళ్ళొచ్చాక చదువుకోక మన్నుగొట్టుకున్నట్ట. నువ్వు ఇప్పుడు వేస్తే తయారయ్యేటప్పటికీ 4 ఏళ్ళైనా పట్టదు. ఎవరికోసమని, ఎందుకోసమని అన్నాడు అధికారి. ఆ తోటలో ఒక ఆశ్రమం నిర్మిస్తాను. నాలాంటి బీద వృద్ధ బ్రహ్మచారులకి అది నిలయంగా ఉండేటట్లు విల్లు రాస్తాను. అంటే ఓహో, నీ ప్రేమగాథ వింటే గాని తెలవదనుకుంటా. ఇది చెప్పు. తంబి టీ. తంబి ట్రేలో 2 కప్పుల టీ, రొట్టె, వెన్న తీసుకొచ్చాడు. అధికారి రొట్టి పాలల్లో ముంచుకొని చప్పరించి తిన్నాడు. ఫలహారం అయిన తర్వాత ఇద్దరూ మళ్ళా కొండలకేసి షికారుగా నడుస్తున్నారు. సాయంత్రం 5 దాటింది. నిశ్చింతగా పడుకున్న స్త్రీ రొమ్ముల మీద ఆకుపచ్చ చీర మడత కొంగుల 2 కొండలు మెదలకుండా ఉన్నాయి. కాలిబాటలు, రొమ్ముల మధ్య నలిగిన చీర మడతలు. నిద్రలో ఏడ్చి ఎర్రబడి తెరిచిన ఒంటి కన్నుల సూర్యుడు కొండ వెనక్కి దిగి కన్ను నులుపుకుంటున్నాడు. చోద్యం చూస్తూ మేఘాలు చుట్టూ చేరుకున్నాయి. ఏదో జ్ఞాపకం వచ్చినట్లు ఎక్కడో పిట్టకొసింది. సర్వము త్యజించిన రాళ్ళు కూడా సంధ్య వేసిన ఇంద్రజాలంలో ఇరుక్కున్నాయి. కొండయ్య రాతి ప్రక్క లేత గడ్డిలో పడుకున్నాడు. అధికారి రాతి మీద కూర్చున్నాడు. కొండలు ఆకాశంలోకి దేవుడు వేసిన మేడమెట్లు అన్నాడు కొండయ్య. గాడిద గుడ్డు అన్నాడు అధికారి. మెట్ల చివర ఉంటాడు దేవుడు, కిందికి రాడు, మన్ని పైకి రమ్మంటాడు, మనం వెళ్ళం. వీళ్ళ జోలి మనకెందుకని దేవుడు ఆ మెట్లని పడగొట్టేశాడు. పడిపోగా మిగిలినవి కొండలు. వెళ్ళవయ్యా, మహా చెప్పొచ్చావు. మెట్ట వేదాంతం. నీకు మనుషులతో సంపర్కం లేక కొండలతో తృప్తి పడుతున్నావు. ఎవ్వళ్ళు స్నేహితులు లేనివాడేం చేస్తాడు మరి అన్నాడు అధికారి. మీరు నా స్నేహితులు కారు అన్నాడు కొండయ్య. సూర్యుడు పొడవకుండా కళ్ళ మీద చెయ్యి అడ్డు పెట్టుకుంటూ. పెళ్ళి కాని వారికి స్నేహితులుండరు పిచ్చివాడా. పెళ్ళాం దగ్గర నుంచి పారిపోయేటందుకు స్నేహితులు బాగా పనికొస్తారు. నీకు అలాంటి పెళ్ళాం లేదుగా. నువ్వు నాకు స్నేహితుడవు కానీ నేను నీకు కాదు అని అధికారి నవ్వుతూ కర్రతో నేలని పొడుస్తున్నాడు. కొండయ్య మాట్లాడలేదు. కోపం వచ్చిందా? లేదులే. పాపం, ఏదీ చెప్పు ధనం కథ. అయితే ఆ అమ్మాయి పేరు ధనమేనా? కాదు, వేరే పేరుంది.
వాళ్ళు ధనవంతులు కాబట్టి నేను ధనమని వ్యవహరించేవాణ్ణి. ఏడాది గడిచింది. ధనం ఉంగరం ప్రమేయం ఎత్తడం మానేసింది. మేం మేడమెట్ల మీద అనేక రకాల ఆటలు ఆడుకునేవాళ్ళం. పట్టుకునే బద్దల మీద నుంచి జారడం, పైనుంచి కిందకి వెనక్కి తిరిగి దిగడం, ఎవరు ముందెక్కుతారోనని పందాలేసుకొని పరుగులెత్తడం. ప్రొద్దున్న గంట, సాయంత్రం 2 గంటలు. మా స్నేహం ఎవ్వరికీ తెలీదు, మాకే తెలీదు. మేడమెట్ల మీద ఆడుకునే అవసరం ఎందుకు వచ్చింది అని అడిగాడు అధికారి. మరెక్కడా వీల్లేదు. దొడ్లో ఆడుకుంటే వాళ్ళు కనిపిస్తారు, వీధుల్లో ఆడితే మా వాళ్ళు కనిపిస్తారు. కొన్ని రోజులు సరస్వతి భక్తుడు ఆట ఆడేవాళ్ళం. నాకు చదువొచ్చేది కాదు. ఆమె సరస్వతట. దొడ్లో కొమ్మని తీసుకొచ్చి మెట్లపైన చివరి మెట్టు మీద రవివర్మ బొమ్మలో సరస్వతిలా కొమ్మని వీణ కింద అమర్చుకొని కళ్ళు మూసుకుని కూర్చునేది. నేను భక్తుడను. మెట్ల కింద పువ్వులతో పూజించేవాణ్ణి. దేవి, మీరు కనబడండి. భక్త, నువ్వు పైకి రమ్ము. అంత దూరం ఈ దీనుడు రాలేడు. నీ కర్మ, నేను కిందికి రాకూడదు అనేది. భిక్షం పెట్టించండి అనేవాణ్ణి. ధనంగారి ఉత్తరం ఇచ్చి వెయ్యి, తర్వాత భిక్ష పెడతాను. ఉంగరం పోయింది. బీదవాణ్ణి, క్షమించండి. మీరు భాగ్యవంతులు, మీరే ఇవ్వండి అన్నాను. దొడ్లో ఎవరో పిలిచినట్లు అనిపించింది. సరస్వతి కొమ్మని నా నెత్తి మీద వదిలేసి గబగబా పారిపోయింది. తరువాత 5-6 నెలల వరకు ధనం కనబడలేదు. వాళ్ళతో కలిసి ఏ ఊరిళ్ళిందో నాకు చెప్పలేదు. నేను ఒక్కడే ఆ మేడమెట్ల మీద ఆడుకుంటూ ఉండేవాణ్ణి. 23 మెట్లుండేవి. వాటిలో 18ంటికి పగుళ్ళుండేవి. కింద 2 మీద ఏవో గడ్డి మొక్కలు కూడా మొలిచేవి. మా ఆటల వల్ల అవి కాస్త చచ్చిపోయాయి. ఒకరోజు సాయంత్రం 6 గంటలకి మెట్ల దగ్గరకొచ్చి కింద మెట్టు మీద కూర్చున్నాను. మూలగా చిన్ని తెల్ల పువ్వు మొక్క ఒకటి ఎదిగి ఉంది. అలా పైకి చూశాను. 6వ మెట్టు మీద ధనం కూర్చుని ఉంది. నేను భయపడి మెట్టు మీద నుంచి కిందకు జారిపోయాను. ధనం ఎదిగిపోయింది, మారిపోయింది. నేను గుర్తుపట్టలేదు. చీర రవిక వేసుకుంది. నేవున్నానని నీకెట్లా తెలుసు అంది. కంఠం కూడా మారింది. కంచు వరల నోతిలోంచి వచ్చే ధ్వనిలాగుంది. నాకు సిగ్గేసింది. ఏమీ మాట్లాడలేదు. నేను రోజు ఇక్కడికి వస్తుంటాను. ఎందుకు? ఏమో. నేను దొంగని కాను. నీ ఉంగరం నీకు ఇచ్చేస్తాలే. అబ్బో, కోపమే. హోరి దొంగ, ఉంగరం దొంగిలించినందుకు రాణిగారు నిన్ను శిక్షిస్తున్నారు అన్నది ధనం. నేను మాట్లాడలేదు. మరో 2 మెట్లు దిగింది. నా జుట్టులోనికి చెయ్యి పోనిచ్చింది. నా ఒళ్ళు కంపరం ఎత్తింది. ముట్టుకుంటే ఏమవుతుందో అని బెంగ. మందారం మొగ్గల చిన్ని నోరు, గులాబీ రేఖల్లాంటి చెక్కిళ్ళు, నక్షత్రం చేపలాంటి కళ్ళు. నాకు ఏడవాలనిపించింది. నక్షత్రం చేపలాంటి కళ్ళు. నాకు ఏడవాలనిపించింది. ఎన్ని గాజుల జతలో లెక్క పెట్టలేను. గలగల్లాడాయి. 7 8 ఉంగరాలు ధగధగా మెరుస్తున్నాయి. తెల్ల నిప్పుల్లా దిద్దులు. నుదుట్లో నుంచి ఉద్భవించినట్టుగా ఎర్రటి పొట్టు. రంగుల సువాసన నా ఊపిరిని బంధించింది. పల్చటి పసుపచ్చ పట్టుచీర. ఏది ఒళ్ళో ఏది చేరో తెలియక మతిపోయి మౌనంలో పడ్డాను. నేను చూడలేకపోయాను. నా కళ్ళెందుకో తడిసినాయి. అక్కడ ఉండలేక వెళ్ళిపోయాను. కొండయ్య కళ్ళు మూసుకున్నాడు. నువ్వు పిచ్చివాడవు కొండయ్య. ఆడదాని దగ్గర నాజూకు కవిత్వం, ఏడ్పులు పనికిరావు. వాళ్ళు కాఠిన్యానికి దాసులవుతారు. ఓసారి తహసీల్దార్ గారి భార్య ఏం చేసిందంటే, ఉండు, ఇప్పుడు మర్చిపోయాను, రాత్రి జ్ఞాపకం చేసుకుని చెప్తా అన్నాడు అధికారి. మళ్ళీ కొండయ్య స్వగతంలా మొదలెట్టాడు.
నేను అది జరిగిన తర్వాత చాలా రోజుల వరకు ఆ మేడకేసి చూడలేకపోయాను. ఆ మేడ మెట్లు ఎలాగో ఉన్నాయి. నా కోర్కెలు, కలలు, ఆదర్శాలు అన్నీ ఆ మెట్ల కింద మారిపోయినట్లనిపించింది. నేను ఆ మెట్లెక్కలేను. రోజులు, వారాలు, నెలలు గడిచాయి. ఓరి పిచ్చి కొండయ్య! అన్నింటిలోకి అశాశ్వతమైంది ఆడదాని అందం. అది చూచి బెదిరిపోయిన వాడవు నువ్వెందుకు పనికొస్తావు? మా ఆవిడ కూడా చిన్నప్పుడు చాలా అందంగా ఉండేది. నాటకానికి వెడితే ఆవిడ్ని చూస్తూ గేట్లో వాళ్ళు టికెట్లు అడిగేవాళ్ళు కాదు. ఎందుచేత? రైలు ప్రయాణంలో టికెట్ కలెక్టర్లు ఆవిడ్ని కానీ ఆవిడ ప్రక్కన కూర్చున్న నన్ను కానీ టికెట్ అడగడం జరగలేదు. నేను అందమైన వాణ్ణేనన్న సంగతి నాకు తెలుసు గనక సరిపోయింది. కానీ మరొకడైతే స్కూలు పిల్లల హేళన పళ్ళాక విషం తాగి చచ్చును. అందుకనే పెద్దలు ఆలి మర్కటం అవ్వాలని ఆశీర్వదించారు. చీకటి పడుతుందిలే, వెళ్దాం, పురుగు పుట్ర ఉంటుంది అని అధికారి బండ మీద నుంచి లేచి చెయ్యి కొండయ్యకి భూతంగా ఇచ్చి లేవదీశాడు. తూర్పు కొండ వెనక చందమామ వెలుగులో చీకటి తెలియడం లేదు. కొండలు నీడలుగా సాగారి వెన్నెల మత్తులో వెర్రిగా పడుకున్నాయి. కాలిబాటలు దూరంగా కలిసిపోయాయి. మీ వెన్నెలుందిగా, మా జోలెవరికి కావాలనుకుంటూ మేఘాలన్నీ ఎక్కడికో కదిలిపోతున్నాయి. కాసేపుందాం అన్నాడు కొండయ్య బండకి జార్లబడుతూ. చలిగాలి, ఎక్కువసేపు తిరిగితే నా డాక్టర్లు చంపుతారు అన్నాడు అధికారి. నవ్వుతూ మళ్ళా అన్నాడు, నా శ్రేయస్సు కోరేవాళ్ళు డాక్టర్లు, లేకపోతే ఫీజు రాదుగా. లేలే, నడుస్తూ చెప్పుకుందాం. అధికారి కొండయ్యని లేవదీశాడు. ఇద్దరూ ఇంటివైపు నడవడం సాగించారు. చెప్పు, తర్వాత ఏం జరిగింది? వారాలు గడిచాయి. ధనం ఉంగరాన్ని మా దొడ్లోంచి పెళ్ళగించి తిరిగి ఇచ్చివేద్దామని నిశ్చయించుకున్నాను. మేడ దగ్గరికి వెళ్ళాను. బోలెడు జనం అటు ఇటు తిరుగుతున్నారు. దొడ్డివైపు వెళ్ళాను. మెట్లన్నీ మరమ్మత్తు చేశారెవరో. దొడ్లో కార్ఖానా సున్నం బట్టి రంగుల తొట్టెలు, అంతా జనం. ధనాన్ని చూడాలంటే వాళ్ళుంటున్న మేడ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఏం చెయ్యను? వాళ్ళ మేడ వైపు వెళ్ళాను. అరుగు పక్కన సందుంది. దాని గుండా దొడ్లోకి దోవ. అటు ఇటు తిరుగుతున్నాను. ఎవ్వరూ కనిపించరు. రోడ్డు మీద తాపీవాడు కనిపించి, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇక్కడ లేరండి అన్నాడు. ఎక్కడున్నారు? పోస్ట్ ఆఫీస్ వీధిలో ఇంట్లోకి వెళ్ళారు అన్నాడు. పైన గదిలో కిటికీలోంచి ఎవళ్ళో చప్పట్లు కొట్టి, ఇక్కడ అన్నారు. కళ్ళు, నుదురు, జుట్టు మాత్రం కనిపించాయి. ధనం. అటు అటు అన్నట్లు చెయ్యి కదిపింది. నేను దొడ్డివైపు వెళ్ళాను. మండువాలో నుంచి మేడ మీదకి మెట్లున్నాయి. వెళ్ళి మెట్ల కింద నుంచున్నాను. మెట్ల పైన చివర ఆమె నిలబడుంది. మేం మా ఇంట్లోకి వెళ్ళిపోయాం. ఇది అద్దెకిచ్చేస్తున్నాం మేజిస్ట్రేట్ గారికి అన్నది. గాజులు, ఉంగరాలు, దిద్దులు, నగలు బరువుగా మెరుస్తున్నాయి. కిందకి దిగు అన్నట్లు తల పంకించాను. నన్నే పైకి రమ్మంది. ఆమె భాగ్యవంతుల పిల్లని, నేను బీదవాణ్ణని, మా ఇద్దరికీ మధ్య 22 మెట్లున్నాయని అప్పుడు అనిపించింది నాకు. ఆ మెట్లు ఆమె దిగదు, నేనెక్కలేను. నీ ఉంగరం ఇచ్చేద్దామని వచ్చాను అన్నాను. ఏది? ఇదిగో, ఇలా పడే. ఒక్క మెట్టు దిగు, పడేస్తాను. నువ్వే ఒక మెట్టెక్కి పడే అన్నది. దిగవా? కోపమా? దిగింది. మరో మెట్టు అన్నాను. నువ్వెక్కరాదు. ఎక్కాను. పడే అన్నది. అన్ని ఉంగరాలున్నాయి, చాలవు.
ఇచ్చేస్తానన్నావుగా, కావాలన్నావుగా, కావాలంటే ఇచ్చేస్తావా? ఓ, మరో మెట్టు దిగింది. ఏది కావాలను అన్నాను. నువ్వే ఎక్కు. మరో మెట్టు ఎక్కాను. నువ్వెందుకు దిగలేవు అన్నాను. అధికారి కొండయ్యని ఆపుచేసి, బాగా అడిగావు. ఆ ప్రశ్న నేను మా ఆవిడ్ని అడగలేకపోతున్నాను. ఆవిడ మెట్లు దిగదు. పెద్దదే అనుకో. అయినా మొదట్నుంచి పెద్ద అవసరం వస్తే గాని మాటి మాటికి మెట్లు దిగే అలవాటు లేదు. చెప్పు చెప్పు అన్నాడు. కొండయ్య చెప్పడం మొదలెట్టాడు. నువ్వెందుకు ఎక్కలేవు? ఇది మీ మేడ, నువ్వే దిగాలి. మరొక మెట్టు దిగింది. నేను మరొకటి ఎక్కాను. మా మేడైతే ఇన్ని మెట్లు ఎలా ఎక్కావు అంది ధనం. నీకోసం. అయితే అన్ని మెట్లు ఎక్కిరాక నన్నెందుకు దిగమంటావు? నా కోసం. దిగానుగా, ఇంక చాలు. నా కోసం కాదు నువ్వు దిగింది అన్నాను. మరెందుకు? నీకే తెలుసు అని ఉంగరం పైకెత్తి చూపించాను. దాన్ని లాక్కోడానికి గబగబా మిగతా మెట్లన్నీ దిగి నా చేతిలోని ఉంగరాన్ని పట్టుకోబోయింది. నేను ఉంగరాన్ని పై మెట్టు మీద పడేటట్లు గిరాటెట్టాను. తను గబగబా మెట్లెక్కి పైకెళ్ళి ఉంగరాన్ని కింద పడేటట్టు గిరాటెట్టింది. నేను మెట్లు దిగి కిందకొచ్చేసి ఉంగరం తీసుకున్నాను. నాకు అక్కర్లేదు ఉంగరం, నువ్వే తీసుకో, నాకు బోల్డున్నాయి అన్నది ధనం. నాకు చాలా కోపం వచ్చింది. ఏవేవో ఆలోచనలు వచ్చాయి. ఉంగరం తీసుకుని మెట్లన్నీ ఎక్కి పైకి ఆమె దగ్గరికే వెళ్ళాను. తీసుకో, ఇందా అని నేల మీద పెట్టాను. తీసుకోబోయింది. దాని చేత్తో కిందికి నెట్టేశాను. తను ఎగిరి మెట్ల మీద జారి కిందికి పడిపోయింది. నేను పట్టుకున్నాను. నా పట్టు తప్పించేసి మెట్లు దిగి ఉంగరం తీసుకుంది. ఇంతలో ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. అధికారి ఆ కుర్చీలో వాలిపోయాడు. హనీ, కుక్కపిల్ల, ఆయన ఒళ్ళోకెక్కి ఆనందంతో మూలుగుతోంది. కొండయ్య వెళ్తానని బయలుదేరాడు. కథ పూర్తి కాకుండా ఎలా వెళ్తావు? ప్రొద్దున వెళ్దూగానిలే. ప్రొద్దున్న మా పెద్దమ్మాయి కూడా వస్తుంది, చూసిపోదువు గాని. 10 మంది మాట తోసేసి పెళ్లి చేయకుండా చదువు చెప్పిస్తున్నాను, చూసుకోనా మజా అన్నాడు అధికారి గర్వంగా. కొండయ్య ఉండిపోయాడు. తంబి వచ్చి పెట్రోమాక్స్ లైటు వెలిగించాడు. అధికారి కొండయ్య కుర్చీల దగ్గరకు లాక్కుని చదరంగం ఆట కూర్చున్నారు. అధికారి మొదట ఆట గెలిచాడు. కొండయ్య మీద ఆయనకి స్నేహభావం ఎక్కువైంది. తనతో ఆడి ఓడిపోయిన వాళ్ళంటే ఆయనకి చాలా ఆదరణ. మరో ఆటకి రమ్మన్నాడు. భార్యని కేకేసి ఈ ఆట చూడమన్నాడు. ఆవిడ సమాధానం ఇవ్వలేదు. అధికారి విసుక్కుని మొహం చిట్లించి తంబిని ఆటను చూడమన్నాడు. నాకు బోల్డ్ పనుందండి అని లోపలికి వెళ్ళిపోయాడు వాడు. నీ కర్మం అని పోనీ హనీయేనా చూస్తుందిలెమ్మని సమాధానపడి ఆటకి ఉపక్రమించాడు అధికారి. తను ఎలానూ నెగుతానన్న ధీమాతో ఆలోచించకుండా గబగబా ఎత్తులు వేస్తున్నాడు. ఇదిగో కొండయ్య, ఈసారి కళ్ళజోడు తీసేశాడి నీ ఆట కట్టేస్తాను అన్నాడు. కొండయ్య అంగీకారం సూచిస్తూ నవ్వాడు. తంబి పీటలు అవి వేసి భోజనాల సన్నాహం చేస్తున్నాడు. ఆట ముగిసింది. అధికారి ఓడిపోయాడు. చాలా కోపం వచ్చింది లోపల. వాడు చూడకపోవడం మంచి పనే అనుకుని తృప్తిపడ్డాడు. మేడ మెట్లుండడం వల్ల ఉండే ఉపకారాలలో ఇదోటి అనుకున్నాడు. ఎందుకో నవ్వాడు. ఏ నవ్వుతున్నారు అన్నాడు కొండయ్య. ఏమీ లేదు. ఎందుకో జ్ఞాపకం లేదు. ఆగు, జ్ఞాపకం వచ్చింది. ఆడదాని కోసం మేడమెట్లు ఎక్కలేని వాడివి నా ఆట కట్టేయడమేమిటా అని నవ్వొచ్చింది అన్నాడు. కొండయ్య కూడా సమానంగా నవ్వాడు. ఏ నవ్వుతున్నావు అన్నాడు అధికారి భోజనానికి లేస్తూ. ఏమీ లేదు, చెప్పు. మీరు
మెట్లు ఎక్కగలిగారు గనుకనే ఆటలో ఓడిపోయారేమో అన్నాడు కొండయ్య. అసాధ్యుడివే, ఏమో అనుకున్నాను. ఓసారి శ్రీరంగం వెళ్ళినప్పుడు మీనా కూడా వచ్చిందిలే. మీనాక్షి అంటే మా జమీందారు గారి మరదలు అంటూ చెప్పడం సాగించిన అధికారి భోజనానికి కూర్చోగానే మీనాక్షి మాట మర్చిపోయాడు. ఆయన చెప్పదలుచుకున్న గాథలతో ఏ మాసపత్రికనైనా సరే 2 ఏళ్ళు నడపొచ్చు. భోజనం చేసి బయటికి చేరారు. కుర్చీల్లో కూర్చున్నారు. అధికారి చుట్టముట్టించాడు. కొండయ్య, ఎక్కువ సంతోషం కలిగించే అనుభవం ఏదంటావు అని అడిగాడు. ఏ రకం అంటారు? భౌతికమా, మానసికమా? ఏదో అంటారు కానీ 2 ఒకటే అంటాను. మంచి ఆకలిగా ఉన్నప్పుడు భోజనం చెయ్యడం భౌతికమంటావా, మానసికమంటావా? నాకిందాక మంచి ఆకలేసింది. డాక్టర్లు ఘన పదార్థం మితంగా తినమని శాసించారు. ఆ శాసనాన్ని ధిక్కరించి బలంగా వేశాను. గొప్ప భౌతిక ఆనందం కలిగింది. డాక్టర్లని ధిక్కరించాను కదా అన్న దాంట్లో మానసిక ఆనందం ఉంది. అదే రెండింటికి తేడా అన్నాడు కొండయ్య. నువ్వు చెప్పిన దాని ప్రకారం వ్యావహారికంగా మనిషి ఏది చెయ్యకూడదో అది చెయ్యడంలో మనిషికి సంతోషం ఉందని తేలింది. స్త్రీ మరొకడి భార్యగా ఉన్నప్పుడే ఆకర్షణీయంగా ఉంటుంది. తహసీల్దార్ భార్యను తీసుకో. మా అరుణ అంతకంటే 1000 రెట్లు బాగుండేది. ఇప్పుడంటే వార్ధక్యం వచ్చి నాగరికత పరిమాణం యొక్క కొలత బద్దలా తయారైంది. కానీ ఏమిటి మోజు? మరొకడి భార్య కావడమే. ఓసారి ఏమైందంటే అని మరో గాథ మొదలెట్టబోయాడు అధికారి. ఈలోగా తంబి వచ్చి, ఉదయం స్టేషన్కి బండి చెప్పి రావాలా అని అడిగాడు. అమ్మగారేమన్నారు? మిమ్మల్ని అడగమన్నారండి. ఈ ఆడాళ్ళు ఎలాగైనా తెలివైన వాళ్ళు కొండయ్య. పరాయి వాడెవడైనా ఇంట్లో ఉంటే వాళ్ళ ధోరణి వేరు. ఉత్తప్పుడు ముగుడి మొహాన ఏ గంజినీళ్లు పోసినా అతిథి వస్తే షడ్రసోపేతంగా చేస్తారు. ఒంటిగా ఉన్నప్పుడు మొగాడి బుర్ర మీద తాళం కప్ప బ్రద్దలైనా పరాయి వాడి ముందు దాసానదాసురాలు. బండి పంపించాల్సింది అక్కర్లేంది నేను నిర్ణయించాలట. చూడు చిత్రం. అందుకనే స్నేహితులో అని కొట్టుకుంటాడు కుటుంబీకుడు. వెళ్ళరా, వెళ్ళి మీరెలాగంటే అలా చేయమన్నారండని చెప్పి తగలడు అని కసురుకున్నాడు. తంబి లోపలికి చక్కా పోయాడు. మళ్ళా అధికారికి ఏదో జ్ఞాపకం వచ్చింది. ఇంతకీ ఏది గొప్ప అనుభవమో చెప్పావు కాదు అన్నాడు. నేనేం చెప్పగలను, నాకు అనుభవం తక్కువ. ఉన్న దానిలోనే ఏది మంచిదో చెప్పవయ్యా మహా అన్నాడు. మీరు చెప్పండి. కూడదన్న పని చెయ్యటంలో. నువ్వు చెప్పు. చెయ్యగలిగిన పని చెయ్యకపోవటంలో. నా నెత్తిలాగుంది. చెయ్యకపోవడంలో అనుభవం ఎక్కడుంది? నీది బైరాగి వేదాంతం. అయినా నీకేం తెలుస్తుంది పాపం. అలా తోసేయకండి మరి. చెయ్యకపోవడం అంటే మనం ముందెప్పుడో చెయ్యగలం, చేస్తాం కదా అన్న ధీమాలో సంతోషం లేదంటారా? దాన్నే ఆశ అందాం. ఒకే రకమైనవి అనేకమైన ఆశలుంటే ఆదర్శం అవుతుంది. మానవుడి జీవితమంతా ఆదర్శం కోసం కాక మరి దేనికోసం బ్రతుకుతున్నాడంటారు? చచ్చిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తామన్న ఆశ వల్లనేగా మన పూర్వులు రంభ, మేనక స్వర్గాన్ని సృష్టించారు అన్నాడు కొండయ్య నిదానంగా. అధికారి ఏ విషయం గురించి తీవ్రంగా అట్టే ఆలోచించలేదు. ఇదంతా గందరగోళంగా కనిపించింది. ఇదిగో కొండయ్య,
నేను 6 ఏళ్ళు పత్రికలు నడిపాను. ఆశ, ఆదర్శం అనే అర్థశూన్యమైన మాటలతో పాఠక లోకాన్ని దగా చేస్తూ వచ్చాను. నా దగ్గర మాటలతో గారడీ చేయక. బుట్టలో పాముని చూపించు, మీనాక్షిని, జమీందారు మరదల్ని, కావాలంటే ధనమను, వింటాను. అంతేగాని వాక్యం పూర్తి చేయకుండా అధికారి లేచి లోపలికెళ్ళి మంచం మీది దిండుని తీసుకొచ్చి కుర్చీ వెనక వేసుకుని కూర్చున్నాడు. ఏది ఇప్పుడు చెప్పు, ఇందాక ఎక్కడ వదిలేశావో మాత్రం నన్ను అడక్కు. కొట్ట మనకు 2 షరతులు అని అధికారి కళ్ళు మూసుకున్నాడు. కొండయ్య కథ చెప్పడం ప్రారంభించాడు. ధనం తన ఉంగరాన్ని వేలుకు తగుల్చుకొని గర్వంగా చూస్తోంది. నేను బిగ్గరగా నవ్వాను. ధనం పైకి చూసింది. ఎందుకు నవ్వు? నేనేమీ సమాధానం చెప్పకుండా వెకిలిగా నవ్వుకున్నాను. ధనం పెదవులు చేపపిల్ల తోకల కోపంతో కదిలాయి. కనుబొమ్మలు కయ్యానికి సిద్ధపడిన నల్ల త్రాచులు మాదిరి వంపు తిరిగాయి. చెక్కిళ్లలోంచి రక్తం రహస్యంగా తొంగిచూసింది. ధనం నిజస్వరూపాన్ని ఆనాడు చూడగలిగాను. చెరచెరా మెట్లెక్కుతోంది. లోతుల్లోంచి విడిపోయి సంధ్యని తరుముకొస్తున్న ఒంటి కెరటంలా. ఎందుకు నవ్వు? మెట్లన్నీ ఎక్కి పైకి నా దగ్గరికి వచ్చేసింది. సంధ్య కోసం ఎగిరి కొండకి తగిలి పగిలింది కెరటం. ఆ ఉంగరం నీది కాదు అన్నాను. ధనం మొహం తెల్లారి వెలవెలబోయింది. మరెవరిది? నీరసంగా కోడి కూసింది. నీది పారేశాను. ఇది మరోటి అలాంటిదే, కనుక్కోలేకపోయావు అన్నాను. ధనాన్ని ఏడిపించాలన్న నా సంకల్పం సిద్ధించినందుకు నేను చాలా గర్వపడ్డాను. ఎందుకు పారేశావు? తొందరపడకు, పారేయలేదు, అమ్మేశాను అన్నాను. చీకట్లో కాగడాలతో బంగారు గనులు త్రవ్వడానికి వెళ్తున్న జనసమూహం అలజడి ఆమె నేత్రాలలో కనిపించింది. కోపంతో ఆమె రొమ్ములు వణికిపోతున్నాయి. వేడి శ్వాస నా నవ్వుని బంధించింది. అరణ్యం అంటుకొని మహావృక్షాలు కాలిపోతుంటే చూస్తున్నవాడిలా స్తంభించిపోయాను. తీసుకో నీ ఉంగరం, వేలు నుంచి తీసేసి నా భుజానికి తగిలేటట్టుగా విసిరింది. మెట్లు దిగుతోంది. కోపమా? మరో మెట్టు దిగింది. నిజంగా అమ్మేశాననే? మరొకటి. నగలన్నీ తీసేసినప్పుడు నిన్ను చూడాలనుంది అన్నాను. దిగుతోంది. నీ ఉంగరం నీకిచ్చేస్తా. పూర్తిగా దిగి ధనం నడిచి వెళ్ళిపోయింది. మేడమెట్లు దిగుతుండగా ధనాన్ని మళ్ళా నేనెప్పుడూ చూడలేదు. అధికారి కుర్చీలోంచి లేచాడు. పెద్దగా ఆవులించాడు. తంబిని కేకేసి పక్కల వేయమన్నాడు. తంబి స్టేషన్కి బండి చెప్పడానికి వెళ్ళి ఇంకా రాలేదు. మీకు నిద్రొస్తున్నట్టుంది అన్నాడు కొండయ్య. ఎలా కనుక్కున్నావు? నీ కథలో నువ్వు చెప్పదలుచుకున్నదేమిటా అని ఆలోచిస్తున్నాను అన్నాడు అధికారి యథాలాపంగా. నా కథలో చెప్పదలుచుకున్నది ఏమీ లేదు, ఎందుకంటే ఇది కథ కాదు. ఆగు, నాకు తెలుస్తోంది. మెట్లెక్కడంలో సంతోషం, ఉత్సాహం ఉంటాయి. ఎక్కిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఓస్ ఇంతేనా అనిపిస్తుంది. ఎక్కడం పురోగమనానికి చిహ్నం, దిగడం పతనానికి చిహ్నం. తీరా ఎక్కిన తర్వాత ఏమీ కనబడదు. ఏమో, నే చెప్పేది నాకే గందరగోళంగా ఉంది. సరే కానీ నువ్వే చెప్పు అని మళ్ళా కుర్చీలో జార్లబడ్డాడు అధికారి. కొండయ్య మళ్ళా ప్రారంభించాడు. ధనంగారి 2వ మేడలోకి ఎందువల్లనో 2 నెలల వరకు మేజిస్ట్రేట్గా రాలేదు. ఆ 2 నెలలు నేను ధనం ఆ మెట్ల మీద కలుసుకుంటూనే ఉన్నాం. రేపు నీ ఉంగరం ఇచ్చేస్తానని మభ్యపెట్టి రోజూ ధనాన్ని మేడమెట్ల దగ్గరికి రప్పించేవాణ్ణి. నేను చూస్తుండగానే ధనం ఎదిగిపోయింది. మనస్సు మారిపోయింది. శరీరం కొత్తదనంతో విప్పారుకుంది.
రోజురోజుకి ఒక నగ తక్కువగా ఉండేది. నేను ధనానికి ఒక చిత్రమైన ఆట నేర్పాను. తను మెట్లపైన చివర సింహాసనం మీద కూర్చున్న రాణి, నేను మెట్ల కింద నిలబడి ఆజ్ఞలందుకునే ఒక అల్ప పౌరుణ్ణి. రోజురోజుకి ఒక మెట్టు పైకి ఎక్కి మాట్లాడడానికి రాణిగారు నాకు ఆజ్ఞ ఇచ్చారు. ఏం కావాలి నీకు? అంది రాణిగారు. తమ కిరీటం అన్నాను. జిగిని తీసేసింది. మరునాడు ఛత్రం, రవ్వల దుద్దులు తీసేసింది. 16వ తారీఖు నాటికి నేను 16 మెట్లెక్కాను. ఇంకా ఆమెకి నాకు మధ్య 7 మెట్లే ఉన్నాయి. రాణి నగలన్నీ తీసేసింది. విరాగిణిలా తయారైంది. నేనింకేం కోరను? ఏం కావాలి నీకు? అంది రాణి. మీ ప్రక్కన కూర్చొనివ్వాలి అన్నాను. పైకిరా అని ఆజ్ఞాపించింది. మీరు దిగిరండి నవ్వింది వయ్యారంగా రాణి. మా ఇద్దరి మధ్య 2 మెట్లున్నాయి. ఏం కావాలి? రాణి ఈ అల్పుడికి అడగడానికి నోరు ఆడడం లేదు, భయం లేదు. నేనింక మెట్లెక్కలేను. ఈ ఒక్క మెట్టు మీరు దిగిరండి. నన్ను మీ పక్కన కూర్చొనివ్వండి. ఎందుకు? ఆ ప్రశ్న వేయగలిగిన మీకు సమాధానం తెలియకనా అన్నాను. రాణి అతి వయ్యారంగా నవ్వింది. పారవశ్యంతో నా ఒళ్ళో పడుతుందేమో నక్షత్రంలా అని 2 చేతులు చాచాను. కానీ రాణి పడలేదు. పైన బల్లులు కదిలి బూజు నా నెత్తిన పడింది. ఇంకా మా ఇద్దరి మధ్యన ఒక్క మెట్టే ఉంది. ఎన్నడూ లేంది ఆ రోజు సాయంత్రం చీకటి పడేదాకా మెట్ల మీదే ఆడుకుంటున్నాం. రాణి కళ్ళల్లో వెలుగు తప్ప అంతా చీకటిగా ఉంది. మా చుట్టూ బోలెడు మెరుగు పురుగులు విహారం చేస్తున్నాయి. నక్షత్రాల మధ్య చందమామలా ఉంది రాణి. రాణి దిగిరావా అన్నా దీనంగా. నీకేం కావాలి? మీరే అని గర్జించింది. 2 చేతులు చాచాను. నా తల చుట్టూ చేతులు బిగించి అప్రయత్నంగా తన వైపు లాక్కుంది. నా చేతులు ఆమె నడుం చుట్టూ పెనవేసుకున్నాయి. ఆమె చేతులు నా చేతుల మీద పడి వేళ్లని తడిమి బిగిస్తున్నాయి. వల్లో చేపలాగా ఆ పల్చటి వేళ్ళు తన్నుకున్నాయి. తీసేసి నా మొహాన్ని ముందుకు గెంటివేసింది. నేను చీకట్లో అటూ ఇటూ తడుముళ్లాడాను. ఆమె అక్కడ లేదు. నా అరచేతుల్లో మెరుగు పురుగులు మండిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతంలోకి. ఇంతలో తంబి చక్కా వచ్చాడు. మెట్ల గదిలో కొండయ్యకి, మెట్ల కింద హాల్లో అధికారికి మంచాలేశాడు. పరుపులు పరిచాడు, రగ్గులు వేశాడు. అధికారిని లేవదీశాడు. మెల్లిగా వెళ్ళి మంచం మీద పడ్డాడు. అధికారి రగ్గు ఒంటి మీదకి లాక్కున్నాడు. నెత్తికి మఫ్లర్ తగిల్చాడు. ఇదిగో కొండయ్య, నేను నిద్రపోతాను కానీ కథ చెప్పడం మానీయకే, మర్చిపోయాను. తహసీల్దారు భార్య నడుము వెడల్పు ఎంతుంటుందని నీ ఊహ? నాగరికతంతా అని బిగ్గరగా నవ్వుకుని తంబిని దీపం మెట్ల వెనక మూలగా పెట్టమన్నాడు. అయితే నువ్వు సంధ్య కెరటాలు, నక్షత్రాలు ఇవి లేకుండా చెప్పలేవు కథ? అవన్నీ తీసేస్తే చొప్పని తెములుతుంది. నీ కథలో ధనం తీసేసిందిగా వస్తువులన్నీ. అబ్బో, నా జ్ఞాపక శక్తి బాగానే ఉంది. మా ఆవిడ అనుకున్నంత అధ్వానం కాదు అన్నాడు అధికారి కుడివైపు తిరిగి. కొండయ్య మంచం మీద కూర్చున్నాడు మెట్ల కేసి చూస్తూ. ఏమండోయ్, మీ ఇంట్లో మేడకి 23 మెట్లున్నాయి అన్నాడు కొండయ్య. అందుక రాగానే వాటికేసి దీక్షగా చూశావు. తెల్లారిని నా జ్ఞాపక శక్తి మా ఆవిడ మెచ్చుకునేటట్లు చేస్తాను
చెప్పు అని అధికారి ఆవులించాడు. కొండయ్య మొదలెట్టాడు. ఆ మర్నాడు ధనం రాలేదు. వారమైంది, నెలయింది, రాలేదు. 4 నెలలు గడిచిన తర్వాత ధనాన్ని చూశాను. ఈలోగా మెజిస్ట్రేట్ గారు ఆ ఇంట్లోకి రావడం, బదిలీ అయి వెళ్ళిపోవడం, మేడ ఖాళీ అవ్వడం జరిగిపోయింది. అప్రయత్నంగా ఆ సాయంత్రం దొడ్డివైపు వెళ్ళాను. దొడ్లో తాపీ వాళ్ళు పనిచేస్తున్నారు. నేను మెట్ల దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. వెనకటి ఆటలన్నీ జ్ఞప్తికొచ్చాయి. ధనంగారి వాళ్ళందరూ ఆ ఊళ్ళోంచి ఎక్కడికో వెళ్ళిపోయారని నాకు తెలుసు, కానీ మళ్ళా వచ్చిన విషయం తెలీదు. ఎవరో ముసలమ్మ అలా నేవున్న చోటుకొచ్చింది. ఎవరి కోసం? లోపలికెందుకు? తాపీ కుర్రవాడివా? అవునన్నట్లు తల పంకించాను. ముసలమ్మ మెట్లెక్కి వెళ్ళిపోయింది. ఏదో ఆలోచనలో పడ్డాను. ఎంతసేపయిందో తెలియదు నాకు. ఎవరది? ఎప్పుడో స్వప్నంలో విన్న కంఠం అది. పైకి చూశాను. మెట్ల పైన చివర రాణి కనబడింది. ఒళ్ళంతా బంగారమే. వజ్రాలు ధగధగా మెరిసిపోతున్నాయి. లక్ష్మి చూస్తే ఏడుస్తుందనిపించి నా కళ్ళు తడిసినాయి. నువ్వా? ఎండలో ఇంద్రధనస్సులా ఆమె కళ్ళు ఆశ్చర్యంతో వణికాయి. నగలన్నీ అవును అన్నట్లు నిశ్శబ్దంగా శబ్దించాయి. చిన్ని నల్లబొట్టు, దాని చుట్టూ ఎర్రబొట్టు. అసలా మొహమే దేవకన్యకి బొట్టులాగుంది. చిన్న తెల్ల పువ్వు, దాని చుట్టూ ఎర్ర పువ్వులు. అసలా జడే అప్సరస జడలో పువ్వులాగుంది. అధికారి దగ్గి కదిలాడు. అవే వద్దన్నది. కొండయ్య దీనంగా చూస్తూ మాట వినిపించుకోకుండా చెప్పడం మొదలెట్టాడు. ధనం మెట్లు దిగుతుందనుకున్నాను, దిగలేదు. నేను అలా నిలబడిపోయాను. ధనం అటూ ఇటూ చూసింది. లోపలికెళ్ళి గది తలుపులు మూసేసి మళ్ళీ వచ్చింది. పైకి రమ్మన్నట్టు తల పంకించింది. నేను గబగబా మెట్లెక్కి పైకి వెళ్ళాను. మా ఇద్దరికీ మధ్య ఒకటే మెట్టుంది. ఎందుకు అన్నాను. నువ్వెందుకు వచ్చావు అన్నది ధనం. నీకు తెలీదా? ఏమో. మరెందుకు రమ్మన్నావు? నువ్వే వచ్చావు. కాదు, మెట్లెక్కి. నీకేం కావాలి? దబ్బుని చెప్పు అన్నది. అది నేను అడగవలసిన ప్రశ్న అన్నాను. అంటే ఆ రోజున నీ ఉంగరం అమ్మేశానని అబద్ధమాడాను. అమ్మలేదు, నా దగ్గరే ఉంది, ఇచ్చేద్దామని వచ్చాను అన్నాను. ఏది? నీకింకా కావాలా అని ఉంగరం గుప్పిట్లో ఉన్నట్లు గుప్పిడి బిగించి చెయ్యి చాచాను. ఈ అన్నది. ఆ ఒక్క మెట్టు దిగి తీసుకో అన్నాను. ఆ ఒక్క మెట్టు దిగి నా ప్రక్కన నిలబడింది ధనం. తీసుకో అన్నాను గుప్పిడి చూపిస్తూ. తే అని గుప్పిడి విప్పబోయింది. నేను మెట్లు దిగుతున్నాను, తను దిగుతోంది. అన్ని మెట్లు దిగిపోయాం. గుప్పిడి విప్పి చూపించాను. అందులో ఉంగరం ఉంది. ధనం దాన్ని తీసుకుని ఆనందంతో పరిశీలించింది. నేను ఆమె కళ్ళల్లోకి తీవ్రంగా చూశాను. ఎంతో ఆశ, ఎంతో ఆకలి, ఎంతో మమకారం ఆమె కళ్ళల్లో కనిపించిన ఉంగరంలో చూశాను. వాటిని ఏ మనిషి పంచుకోలేడు. అదొక ప్రవాహం. అందులో నేను గడ్డిపోచను. అదొక నిషీధి. నేనొక రంగు పురుగును. అదొక జ్వాల. నేను మసిని. నన్ను తోసేసింది ధనం. ఉంగరం తీసుకుని గబగబా మెట్లెక్కి పైకి వెళ్ళిపోయింది. ధనం అని పిలిచాను. కింద నుంచి నా కంఠం నాకే ఆశ్చర్యం కలగజేసింది. నేను వెళ్ళిపోనా అని అడిగాను. అర్థం లేని ప్రశ్న. ఆమె ఏమీ మాట్లాడలేదు. నేనొకటి చెప్పనా అన్నాను. ప్రశ్నార్థకంగా చూసింది. ఆ రోజు సాయంత్రం నన్ను తోసేసి వెళ్ళిపోయావు.
ఎందుకో ఇప్పుడు తెలిసింది. నా వేళ్ళు తడిమేవు, ఉంగరం కనబడలేదు. ఉంగరం కనబడలేదు పాపం. అవునా అన్నాను. కాదు అన్నట్టుగా తల పంకించింది. ఇప్పుడు తోసేసి వెళ్ళిపోయావు. ఎందుకో తెలిసింది. నీ ఉంగరం దొరికింది. అవునా అన్నాను. పుట్టలో ఇరుక్కుపోయిన పాములా తన్నుకులాడింది. ఉంగరం వేలు నుంచి తటాల్న తీసేసి కిందికి గిరాటెట్టింది. తీసుకుపో అని చెరచెరా వెళ్ళిపోయి తలుపులు మూసేసుకుంది. స్వర్గం గడియలు ఎవరో వేసినట్లయింది. స్వర్గం బయటో లోపలో మీరు నిర్ణయించాలి అన్నాడు కొండయ్య. స్వర్గం బయటో లోపలో మీరు నిర్ణయించాలి అన్నాడు కొండయ్య. కానీ అధికారి దగ్గర నుంచి సమాధానం లేదు. పెట్రోమాక్స్ దీపం ఒత్తి మండి కాలిపోయింది. అధికారి గుర్రు రొద వినబడుతోంది. సముద్రంలో తుఫాను, ఆకాశంలో మారుమ్రోగినట్లు. కొండయ్య కళ్ళు నులుముకొని రగ్గు ముసిగేసుకొని పడుకున్నాడు. హనీ అధికారి మంచం క్రిందకి చేరింది. తంబి మెట్ల మీద చేరబడి నిద్రలో తూలుతున్నాడు. కొండయ్య తన చిటికెన వేలికున్న ఉంగరం తడిమి చూసుకున్నాడు. తెల్లవారింది. తెరల మేడ చుట్టూ మంచు ఆవరించింది. కిరణాలు వెండి బాకుల్లా తెరని ఛేదిస్తున్నాయి. అధికారి, కొండయ్య ఫలహారం, కాఫీ అయ్యాక అలా నడిచొద్దామని బయలుదేరారు. హాగాగు, ఇవాళ మనం బయటికి వెళ్ళలేం. మా అమ్మాయి వస్తుందిగా అన్నాడు అధికారి, 2 చేతులు వేడి కోసం గట్టిగా నలుపుకుంటూ. ఈలోగా ఒక్క చదరంగం ఆట వేద్దాం. ఉన్నమాట చెప్పేస్తాను, నీ ఆట కట్టేస్తే గాని నాకు శాంతి ఉండదు అని సకిలించి తంబిని అన్నీ సిద్ధం చేయమన్నాడు. వాడు 4 అమర్చి బండి తీసుకుని స్టేషన్కి వెళ్ళాడు. దా కూర్చో, ఇప్పుడు వెయ్యి. అయితే కొండయ్య, రాత్రి నీకు బాగా నిద్ర పట్టిందా? పాపం, నువ్వు కథ చెప్పుకుంటూ పోతున్నావు. నేను కల్లో ఉన్నాను. 100 కొలది 1000 కొలది మేడమెట్లు ఎక్కేస్తున్నట్లు. తీరా మెట్లన్నీ ఎక్కి చూస్తే కనిపించింది తహసీల్దార్ పెళ్ళాం వీపు. బడాయిగా నవ్వుతున్నాడు అధికారి. గట్టిగా మాట్లాడుతున్నావేమిటి? మా ఆవిడ వింటుంది సుమా. హాగు, మర్చిపోయాను. మా ఆవిడ చూస్తుండగా ఆడాలి ఈసారి ఆట అని చప్పట్లు కొట్టి భార్యని కేకేశాడు. ఆవిడ మెట్లపై లోపల గదిలోంచి ఎందుకు అన్నది. ఇక్కడ అంతర్జాతీయ ఆటగాళ్ళు చదరంగం ఆడుతున్నారు. చూడ్డానికి ఇదే ఆఖరి తరుణం. 1ఓసారి, 2ఓసారి పడిపోతున్నాయి. రావాలి మంచి మంచి పంగిడి ఎత్తులు. కొండయ్య అధికారి ఉత్సాహాన్ని, ఆతృతని చూసి బీదగా నవ్వాడు. మొదటి 4-5 ఎత్తుల్లోనే ఇద్దరి ఉత్సాహం తగ్గింది. రాకపోతే పోనీలే అన్నాడు ప్రపంచాన్ని సంబోధిస్తూ అధికారి. కొండయ్య గుర్రం ఒకటి అదనంగా చచ్చిపోయింది. మళ్ళా అధికారి హుషారుగా వింత గర్జనలు చేస్తూ ఆట సాగిస్తున్నాడు. భార్యను పిలిచాడు. అరుణా, కరుణ రాదా అన్నాడు. అరుణ మెట్లపైన నిలబడి చూస్తోంది. మీరే ఇలా రాకూడదు అని మళ్ళా లోపలికి వెళ్ళింది. ఈలోగా హనీ వచ్చి బల్ల కింద ఉత్తి పుణ్యానికి గంతులు సాగించింది. చదరంగం బల్ల కాళ్ళకి తన వెన్నుతో రాసింది. ఎగుడు దిగుడు కాళ్ళు కదిలి, చదరంగం బల్ల కదిలి ఆట చెదిరిపోయింది. అధికారి సంతోషంతో లేచి బల్లని డబ్బాలో వేసి అట్ట మడిచేసి, కొండయ్య, నాతో సమంగా మెట్లెక్కగలవా? ఎందుకు? మనం పైకి వెళ్ళి ఆడదాం. అధికారికి ఆట విషయం చాలా కసిగా ఉంది. భార్య చూడగా కొండయ్య ఆట కట్టాలని. పోనీ ఇద్దరం మెట్లెక్కుదాం. ఎవడు ముందెక్కితే వాడు ఆట గెలిచినట్లే అన్నాడు అధికారి.
సరే అన్నాడు కొండయ్య. రెడీ, 1 2 3 అని ఇద్దరూ పక్కపక్కనే మెట్లెక్కడం సాగించారు. ముందు కొండయ్య ఎక్కాడు. అధికారి 2 మెట్లు వెనకబడ్డాడు. హారీ కొండయ్యా, అసాధ్యుడవే, నిజంగా నెగ్గాననుకోకు, ఏదో గెస్టువు కదా అని నేనే వెనకబడ్డాను అంటూ అధికారి తీవ్రంగా వగర్చడం మొదలుపెట్టాడు. అక్కడికి మీరు గెలిస్తేనే మర్యాదగా ఉంటుందని నేను మెల్లిగానే ఎక్కుతున్నాను అన్నాడు కొండయ్య. నువ్వు అసాధ్యుడవు కొండయ్యా అని అధికారి కొంటెగా కన్ను మెదిపాడు. ఏదీరా ఆటకి అన్నాడు. కానీ ఏం లాభం? పావులు అట్ట మెట్ల కింద వదిలేసి వచ్చారు. నే వెళ్ళి తీసుకొస్తాలేండి అని కొండయ్య మెట్లు దిగి తీసుకొచ్చాడు. కొండయ్యకి ఆయాసం వచ్చింది. ఒగుర్పుని బలవంతంగా అణిచివేసుకుంటున్నాడు. ఈలోగా అధికారి బల్ల మీద బలం పేర్చి సిద్ధం చేసి భార్యను పిలిచాడు. కొండయ్య వెనకాలే గదిలో అరుణ తలుపులు కొంచెం దగ్గరగా జార్ల వేసి కుట్టుపని చేస్తూ ఆట చూస్తోంది. తొందరలో 2 తప్పు ఎత్తులు వేశాడు అధికారి. దాంతో 2 బంట్లు ఏనుగా చచ్చిపోయాయి. ఇవాళ ఎవరి మొహం చూశాను? తంబిగాడి మొహం అన్నాడు అధికారి దగ్గుతూ. పోనీ మళ్ళా ప్రారంభిద్దామా? ఆగు, ఇందాకటి నుంచి ఏమిట్రా మర్చిపోయాను అని ఆలోచిస్తున్నా. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. అమ్మాయి వస్తూ ఉంటుంది ఈ పాటికి. నేను క్షురకర్మ చేసుకోవాలి. నువ్వును బ్రహ్మచారివి గనక నీకు మరీ అవసరం. ముందు నేను చేసుకొస్తాను, తర్వాత నువ్వు వెళ్దువు గాని. లేచి అధికారి ఎదురుగుండా గదిలోకి వెళ్ళాడు. 4 నిమిషాలు గడిచిన తర్వాత బయటకొచ్చి కొండయ్య ముందు ఓ పత్రిక పడేసి, ఇది చదువుకుంటూ ఉండు, 4 రోజుల క్రితంది అని అధికారి లోపలికెళ్ళి క్షవరం మొదలుపెట్టాడు. పత్రిక పాతదైతేనే, నన్ను అడిగితే ఇంట్లో వ్యవహారం చెడిపోయినప్పుడే రాజకీయాలలో జొరబడటం. కొండయ్య మెట్లు దిగాలని ఎత్తించాడు గాని ఓపిక లేకపోయింది. పత్రిక చదవడం మొదలెట్టాడు. గదిలో ఎవరో కదిలినట్లయింది. అరుణ లేచి తలుపులు దగ్గరగా మూసి మళ్ళా కుట్లు మొదలెట్టింది. కొన్ని నిమిషాలు జరిగాయి. మళ్ళా ఎవరో గదిలో కదిలినట్లయింది. అరుణ లేచింది. తలుపులు కొంచెం తెరిచి హాల్లోకి చూసింది. కొండయ్య కేసు చూసింది. పాపం, కూతురు రాక్కోసం ఎదురు చూస్తోంది కాబోలు అనుకున్నాడు కొండయ్య. మళ్ళా అరుణ తలుపులు మూసేసి తన పని చూసుకుంటోంది. వీధిలో జట్కా బండి నిలిచిన అలజడైంది. తంబి సామాన్లు వరండాలోకి చారేశాడు. బండి వెనక్కి తిరిగింది. అధికారి కూతురు కళ్యాణి మెట్ల గదిలోకొచ్చి మెట్ల కింద నిలబడి చూసి నాన్నా అని పిలిచింది. కళ్యాణి వయస్సు 20 లోపు. మెళ్ళో ముత్యాలు పగడాలు ఉన్నాయి. పల్చటి పొడుగాటి ముక్కు, నిండైన కళ్ళు, గుండ్రటి మెడ. మెట్ల మీద నుంచి చూస్తున్న కొండయ్యకి కొంచెం పొట్టి మనిషిలా కనబడింది. కళ్యాణి నాన్న అని పైకి చూసింది. నాన్న కాదు, ఎవరో కొత్త మనిషి. గబగబా మెట్లెక్కుతోంది. కొండయ్య చివాలున లేచి 2-3 మెట్లు తొందరగా దిగి కళ్యాణి కోసం చేతులు చాచాడు. కళ్యాణి సముద్రంలో పిల్ల కెరటంలా తన వైపు కొట్టుకొస్తోంది. ఆమెలో ధనం తళతళలు కనిపించాయి. రాణి దర్జా రేగిపోయింది. అప్రయత్నంగా దిగిపోతున్నాడు. ఆమె తూర్పుకి ఎగబాకిన సంధ్య ఛాయల వచ్చేస్తోంది. ఇద్దరికీ మధ్య 2 మెట్లున్నాయి. కొండయ్య పంచ పాదం కింద పడింది. పట్టు జారి ముందుకు తూలి మెట్ల మీద పడిపోయి దొర్లి మెట్ల కింద పడిపోయాడు. కళ్యాణి దొర్లిపోతున్న ఆ వ్యక్తిని ఆపలేకపోయింది. తను నానా అమ్మా అని కేకలేసుకుంటూ కిందకి దిగి కొండయ్యని లేవదీయబోయింది. స్పృహ లేకుండా పడిపోయాడు కొండయ్య. తంబి వచ్చాడు. తల కిందకి దిండు తెచ్చాడు. ఏమిటి అంటూ అధికారి మొహాన ఉన్న సబ్బు తుడిచేసుకుంటూ మెట్లపై నుంచి చూసి చేతిలో కత్తి గిరాటెట్టి కిందకి దిగొచ్చాడు. కొండయ్యని చూశాడు. తంబిని కేకేసి బండి తీసుకురమ్మన్నాడు ఆసుపత్రికి.
కళ్యాణి దిగాలు పడి కూర్చుండిపోయింది. నాడీ పరీక్ష చేసింది. లాభం లేదన్నట్లుగా పెదవులు చప్పరించి బిక్కమొహం పెట్టింది. ఎవరు నాన్నా అంది కళ్యాణి. దౌర్భాగ్యుడు అన్నాడు అధికారి. మళ్ళా అదేమిటే అలా అంటావు? ఉండు, ఎవరినైనా పిలుచుకొస్తాను. అరుణా, ఇలారా. కొండయ్యని చూడు, ఇప్పుడే వస్తా అని అధికారి మూలనున్న కర్ర తీసుకుని బయటికి నడిచాడు. అమ్మా రావే, నాకు భయంగా ఉంది అంది కళ్యాణి. తంబి గ్లాస్తో నీళ్లు తెచ్చాడు. కొండయ్య నుదుటికి మోకాలు చిప్పకి పెద్ద గాయాలు తగిలాయి. ఇంకా నెత్తురు కారడం లేదు. అరుణ మెట్లపైన నిలబడి చూసింది. కొండయ్య కళ్ళు సన్నగా తెరుచుకున్నాయి. నిషీధి తలుపులు తెరుచుకున్నట్లు కళ్యాణి మొహం నల్లగా వంకరగా కనిపిస్తోంది. ధనం, రాణి, సరస్వతి అన్నీ కలిసిన మొహం. మెట్లపైకి చూడటానికి యత్నిస్తున్నాడు. ఎన్ని మెట్లు? 4, 5, 8, ఇంకా పైకి 10, 16, 20. కొండయ్య మెడ పడిపోయింది. 22. అరుణ పాదాలు కనిపించాయి. నిషీధి తలుపులు మూసుకున్నాయి. అయ్యో, చచ్చిపోయాడు, ఇంకే ఉంది అని కళ్యాణి లేచి పిచ్చిదానిలా బయటికి లోపలికి తిరుగుతోంది. అరుణ గదిలోకి వెళ్ళిపోయింది. తంబి మేడ మీదకి వెళ్ళాడు. అరుణ వాణ్ణి పిలిచి ఏదో చెప్పింది. వాడు కిందికి దిగి కొండయ్య చేతులు సవరించి చిటికెన వ్రేలుకున్న ఉంగరాన్ని తీసేశాడు. కళ్యాణి ఏమీ తోచక మెట్లెక్కి అమ్మ దగ్గరికి వెళ్ళింది గదిలోకి. అరుణ కిటికీ అద్దంలోంచి ఆకాశంలోకి చూస్తోంది. అమ్మ చీరకొంగుతో కళ్ళు తుడుచుకోవడం చూసింది కళ్యాణి. ఎందుకే అమ్మా ఏడుస్తున్నట్టున్నావు? ఏం లేదు. ఎవరే ఆయన? మీ నాన్నగారి స్నేహితుడు. పాపం అంది కళ్యాణి. వీధిలో బండి నిలిచింది. అధికారి, కొండయ్య, మరో 2 ఆ బండిలో వెళ్ళిపోవడం చూశారు తల్లి కూతురు. అరుణ గదిలోంచి యువతలకొచ్చి మేడమెట్ల కేసు చూసింది. లోపలికెళ్ళి తలుపు వేసుకుంది. కళ్యాణి వెనకాలే వచ్చింది. ఇదంతా నా మూలాన జరిగింది అంది. అరుణ ఏమీ మాట్లాడలేదు. కళ్యాణి మూలాన జరిగిందో, కళ్యాణి కోసం జరిగిందో ఆమెకే తెలియాలి. మేడమెట్లు అన్న కథ సమాప్తం. ఇక్కడితో బుచ్చిబాబు గారి చక్కటి కథ మేడమెట్లు పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.